ఈ విషయం ఎంతమంది తెలుసు? వైఎస్ఆర్ చనిపోక ముందు టీటీడీలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడే టీటీడీ రన్ చేస్తున్న పద్మావతి యూనివర్సిటీ గురించి మీరు వినే ఉంటారు కదా. అందులో ప్రిన్సిపల్ గా ఒక క్రిస్టియన్ ని అపాయింట్ చేశారు. ఆవిడ ఆ యూనివర్సిటీలో చదివే అమ్మాయిలందరినీ బస్ ఎక్కించి ప్రతిరోజు చర్చికి తీసుకెళ్లేదు. కాలేజీలో బొట్టు, అలాగే గాజులు, పువ్వులు, దేవుడి తాళ్లు ఇలా ఏది కూడా పెట్టుకోకూడదని రూల్స్ పెట్టేది. అండ్ ఈ విషయాల గురించి అక్కడ స్టూడెంట్స్ ఎన్నోసార్లు కంప్లైంట్ చేశారు, కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోలేదు, అలాగే న్యూస్ ని బయటికి రానివ్వలేదు. అండ్ దానికి కారణం మన స్టేట్ లో ఉన్న పెద్ద తలకాయకి కావాల్సింది కూడా అదే. పైకి సెక్యులర్ అలాగే రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్ అని కలరింగ్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ లో ఎన్నో చేస్తూ వచ్చారు. అప్పట్లో మిషనరీస్ ఫుల్ పవర్స్ తో పనిచేసేవి. అక్కడ ఇక్కడ కొండపైన కొండ కింద అని తేడా లేకుండా హ్యాపీగా మత ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం ఎంతమంది తెలుసు? వైఎస్ఆర్ చనిపోక ముందు టీటీడీలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడే టీటీడీ రన్ చేస్తున్న పద్మావతి యూనివర్సిటీ గురించి మీరు వినే ఉంటారు కదా. అందులో ప్రిన్సిపల్ గా ఒక క్రిస్టియన్ ని అపాయింట్ చేశారు. ఆవిడ ఆ యూనివర్సిటీలో